ఇదేనండి పిఠాపురంలో కుకుటేశ్వర స్వామి ఎంట్రన్స్. ఇది వచ్చేసి ఓంకార ఘంటనాదం అంటే అండి. చూసుకుంటే ఆదియోగి చిన్న స్టాచ్యూ కూడా ఉందండి. అలాగే మీకు బ్యాక్ సైడ్ కనిపించేదే రైల్వే స్టేషన్ కూడానండి. ఈరోజు మనకి స్టే ఇచ్చేది సన్ రైజ్. ఆల్రెడీ కాశీ పాదయాత్ర అయితే కంప్లీట్ చేశాడు. నేను మొత్తానికి అయితే సావల్కోట అయితే ఎంటర్ అయ్యామండి. సావల్కోట నుంచి ఇప్పుడు భీమశంకర టెంపుల్ అయితే ఎక్కుతున్నాం. గుడ్ మార్నింగ్. మనం అయితే ఉప్పాడలో ఉన్నాం కదండి. నిన్న వీడియో మనం సముద్ర లోపల వేటకి అయితే వెళ్ళాం. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కంపల్సరీ వెళ్ళి చూడండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు మనం ఉప్పాడ నుంచి కాకినాడకి అయితే బయలుదేరుతున్నాం. అలాగే మనకి ఒక అన్న రాము అయితే పరిచయం అయ్యాడు. రాము వచ్చేసి భీమవరం నుంచి కేదార్నాథ్ యాత్ర అయితే చేస్తున్నాడండి. అలాగే కన్యాకుమారి రైడ్ అయితే కంప్లీట్ చేసుకొని భీమవరం నుంచి స్టార్ట్ అయ్యి ఉప్పాడ వరకు చేరుకున్నాడు. ఇక్కడ నుంచి మన తుని మీదకి అయితే వెళ్ళిపోతున్నాడు. ఇంకా మనం ఈరోజు కాకినాడ అయితే ఎక్స్ప్లోర్ చేస్తా. వీడియో పూర్తిగా చూడండి. లైక్ చేయకపోతే లైక్ చేసి పక్కన సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. నా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మరి ఇంకా బయలుదేరదాం రైడ్కి అయితేనే. మనకు ఉప్పాడ రోడ్ అయితే క్లోజ్ చేస్తారండి. నావీ వాళ్ళు ఏదో జరుగుతుంది ఆ ఉప్పాడ రోడ్లో. లేదంటే మంచి లొకేషన్ అండి, అది మిస్ అయిపోయాం. ఇప్పుడైతే ఉప్పాడ నుంచి పిఠాపురం వెళ్ళే రోడ్లో కొత్తపల్లి నుంచి లెఫ్ట్గా అయితే కట్ అవుతున్నాం. పండూరు మీదకి అయితే వెళ్ళిపోతుంది అంటే ఇది కాకినాడ. కొంచెం షార్ట్కట్ అవుతుందని ఈ రూట్ని అయితే ఎంచుకున్నాను నేను. పిఠాపురం 7 కిలోమీటర్లు ఉంది. మనం వెళ్ళే రూట్ సారథి రూటేనండి. వెళ్ళిపోవచ్చు 20 కిలోమీటర్స్, 2 అవర్స్లో అయితే వెళ్ళిపోతాం మనం. రోడ్ అయితే ఇలాగ ఉందండి, చాలా ప్రశాంతంగా ఉంది. మరి ముందుకెళ్ళి కొద్దీ ఎండ కూడా తగలదంటారు ఈ రోడ్లో, చూడాలా. కాకినాడ సైడ్ మొత్తం కోతలు అయితే ఇప్పుడు అవుతున్నాయండి. ఎన్నో మొన్న కట్ చేసి ఉంటారు. ఇప్పుడు కోతలు మనకి ఇక్కడ పొడవలతో కోయడం మానేశారండి. ఇంకా మొత్తం అన్ని మిషన్సే. మనకి మిషన్ కోతలు ఈజీగా తెలిసిపోతాయి. ఈ గడ్డి చెత్తగా పడేసిపోతుంది. మనకి ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు ఉంది కాకినాడ. వెళ్ళిపోదామండి. రోడ్డు బాగానే ఉంది. ఉప్పాడ రోడ్ బంద్ చేయడం వల్ల ఈ రోడ్డు మీద ఎక్కువ వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఎంత అందంగా కనిపిస్తుందంటే అంత అందంగా కనిపిస్తున్నాయండి. ఇందాక కోతలు అయితే అయిపోయినాయి, ఇక్కడైతే కోతలు అవ్వలేదు. ఇప్పుడే కోతల టైంకి అయితే వచ్చినాయండి ఇవి. చూసిన మేరకు మొత్తం పచ్చదనం. మనం అయితే పండూరు చేరుకున్నామండి. పండూరు నుంచి కాకినాడ వెళ్ళిపోవడం. ఇంకా ఇది వచ్చేసి పండూరు ఊరు. మన పండూరు నుంచి అయితే కాకినాడ హైవేకి అయితే చేరుకున్నామండి. ఈ హైవే వచ్చేసి మన కత్తిపూడి నుంచి యానం సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్లు ఉండొచ్చు మన కాకినాడ. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ హైవే. సావల్కోట రూట్ వెళ్ళిపోవచ్చండి. ఇది వచ్చేసి మన కాకినాడ సిటీ ఎంట్రన్స్. ఇది కాకినాడ సిటీ లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. మనం అయితే స్టే చేయడానికి సన్ రైజ్ అనే అబ్బాయి ఉన్నాడండి. అతను ఇన్ఫ్లుయెన్సరే, కాశీకి పాదయాత్ర చేశాడు. అక్కడికి అయితే వెళ్ళిపోతున్నాం మనం. కరెక్ట్గా 11 కిలోమీటర్లు ఉంది. అది దగ్గరికి వెళ్ళిపోయి సైకిల్ కట్ట పెట్టేసి అప్పుడు కాకినాడ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. తుని దగ్గరలో సర్పవరం కాడ రోడ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. నేను సిటీ లోపల నుంచి వెళ్ళలేదు, డైరెక్ట్ హైవే నుంచి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే మనకు నైట్ స్టే ఇచ్చే అతను ఇల్లు ఇటు సైడ్ నుంచి దగ్గరగా ఉందండి. అలాగని ఇటు అయితే వచ్చేసాను. రోడ్ ఏమో బాగాలేదు కొంచెం. ఇది సావల్కోట రోడ్డుకి అయితే కనెక్ట్ చేస్తున్నారండి ఈ రోడ్ని. జారిపోతుంది. ఇలాగ ఉంది రోడ్డు. కొంచెం ముందుకెళ్తే మనకి మెయిన్ రోడ్ వస్తుందండి, సావల్కోట కాకినాడ రోడ్డు. ఆ రోడ్లోకి వెళ్ళిపోయి ఇలా రోడ్డు మీద అయితే వడ్లన్నీ వేస్తారండి. ఎందుకంటే ఒకవేళ ఆరకపోతే ఇలా రోడ్డు మీద అయితే ఆరేసేసుకుంటారు. ఆరేసుకొని మళ్ళీ ప్యాక్ చేసుకొని బస్తాల్లో తీసుకొని వెళ్ళిపోతారు. మనం మెయిన్ రోడ్కి దగ్గరలో ఉన్నామండి సావల్కోట రోడ్డుకి. అక్కడ నుంచి ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది మనం వెళ్ళాల్సింది. అంగుల్ గారు కష్టపడుతున్నారు బాగానే. ఈ సావల్కోట రోడ్లోకి అయితే ఎంట్రీ అయిపోయానండి. ఇక్కడ చూసుకుంటే గుడి చాలా బాగుంది. పైన గోపురం కూడా బంగారంతో అల్లినట్టు ఉంది. ఓకే అండి, కాకినాడలోకి అయితే ఎంట్రీ అయిపోయామండి. ప్రజెంట్ కాకినాడ సిటీలోనే ఉన్నాం. కొంచెం ముందుకెళ్తే మనకి మెయిన్ సర్కిల్ రోడ్ వస్తుంది. పెద్ద మిస్టేకే చేసాం. మరి ఇందాక అలా సిటీలోంచి వెళ్ళిపోతే ఎంత లాంగ్ అవ్వకపోతున్నాం, చాలా లాంగ్ వస్తానండి నేను. ఇలా సావల్కోట రూట్ రావడం వల్ల లాంగ్ అనిపించింది. ఒక 10 కిలోమీటర్లు ఎక్స్ట్రా తొక్కినట్టే. ఎండ అయితే ఘోరంగా ఉందండి ఎండ. ఈ కాకినాడ ఎంట్రన్స్లో రోడ్ అండి ఇది. మన రాజమండ్రి నుంచి కానీ సావల్కోట నుంచి కానీ వచ్చేవన్నీ వెహికల్స్ ఇలాగే ఈ రోడ్ అంటే వెళ్తాయి. ఇదేనండి కాకినాడ ఎంట్రన్స్. అది సావల్కోట నుంచి వస్తానే మన వాళ్ళు ఇక్కడికి వస్తారంట.
మన లొకేషన్ దాకా కూడా వెళ్ళవసరం లేదు. వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం సైకిల్. బాగా హెవీ అయిపోయింది ఈరోజు, దగ్గర 30 కిలోమీటర్లు రైడ్ చేసి ఉంటాను. మన స్టార్ట్ అయిన కానీ ఈ రైడే ఎక్కువ. అదేనండి ఈరోజు మనకి స్టే ఇచ్చేది. సన్ రైజ్ ఆల్రెడీ కాశీ పాదయాత్ర అయితే కంప్లీట్ చేశాడు. నేను చెప్పినట్టుగానే సైకిల్ అయితే మనవాడికి ఇచ్చేస్తా. నేను స్కూటీ మీద అయితే వెళ్తున్నాను. కానీ నువ్వు కానీ ఆల్రెడీ చెప్పేసేవేంటి మరి, కానీ నువ్వు ఇచ్చావు, నేను అడిగాను సైకిల్. నువ్వు అడిగో, మనోడే అడిగాడు తొక్కుతానని. జాగ్రత్తగా తొక్కి క్షేమంగా అయితే వచ్చాడికి. మనం ఈ రోజు రైల్లో అయితే మనం కాకినాడ అయితే చేరుకున్నామండి. కాకినాడ చేరుకొని మా ఫ్రెండ్ ఇన్ఫ్లుయెన్సర్ అండి, కాశీ పాదయాత్ర చేశాడు. ఇతని ఇంటికాడ అయితే సైకిల్ పెట్టి మనం పిఠాపురం అయితే బైక్ మీద వచ్చామండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ప్రజెంట్ కుకుటేశ్వర స్వామి టెంపుల్ కాడ ఉన్నామండి. ఈ టెంపుల్ వచ్చేసి పాదగయ అంటారు. మీకు ఒక లాస్ట్ వీడియోలో చాలా రోజులు నేను ఆల్ ఇండియా ట్రిప్ చేసినప్పుడు గయా వీడియో పెట్టానండి. అక్కడ దీని చరిత్ర అంతా చెప్పాను. గయాసూరుడు తల అయితే గయలో ఉంటుందండి. ఇప్పుడు పాదాలు వచ్చేసి మన పిఠాపురంలో అయితే ఉంటాయి, అందుకు దీన్ని పాదగయ అంటారు. అలాగే ఇక్కడ 10వ శక్తిపీఠం ఉంది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అక్కడ కూడా వెళ్ళి మీకు చూపిస్తా. చాలామంది ఇక్కడే శక్తిపీఠం ఉందని అనుకుంటున్నారు, పురోహితిక మాత అమ్మవారి శక్తిపీఠం. కానీ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో అక్కడ శక్తిపీఠం అయితే ఉందండి. అక్కడ అమ్మవారిని ఇక్కడ టెంపుల్లో అయితే ప్రతిష్ఠించడం జరిగిందండి. ఉపనక్షత్రం అని అంటారు. ఇదేనండి ఈ పిఠాపురంలోని కుకుటేశ్వర స్వామి టెంపుల్ ఆలయం. కంపల్సరీ ఎవరైనా పిఠాపురం వచ్చినప్పుడు ఈ కుకుటేశ్వర స్వామిని దర్శించుకొని, అలాగే ఏంటంటే శక్తిపీఠం అనగానే ఇక్కడ అనుకుంటారు, అంటే అమ్మవారు అయితే పురోహితిక అమ్మవారు 10వ అవతారమైన అమ్మవారు అయితే ఇక్కడ ఉంటారు. అది నిజమే, అది వాస్తవమే. కానీ అసలైన శక్తిపీఠం వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్లు ఊరు లోపలికి వెళ్తూ ఉంటుంది అనమాట పురోహితిక అమ్మవారి ఆలయం. అది చాలా సింపుల్గా ఉంటుంది, హడావిడిగా ఉండదు, అంటే అంత డెవలప్మెంట్ కూడా చేయలేదు. సో ఇక్కడ టెంపుల్లో వచ్చే భక్తులందరూ అమ్మవారిని చూడాలని చెప్పి ఉపక్షేత్రం కింద లోపల కూడా అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగిందన్నమాట. అదే శక్తిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు ఈ టెంపుల్ నుంచి ఇప్పుడు మనం అక్కడికి కూడా వెళ్దామండి. ఆ శక్తిపీఠాన్ని అయితే మీకు చూపిస్తాం. మరి ఈ గుడిలోంచి అయితే బయలుదేరుతున్నాం. తప్పకుండా పిఠాపురం వచ్చినప్పుడు ఈ కుకుటేశ్వర స్వామి టెంపుల్ని, అలాగే ఉన్న శక్తిపీఠాన్ని 10వ శక్తిపీఠాన్ని దర్శనం చేసుకుంటారు అని కోరుకుంటున్నానండి. ప్రజెంట్ అయితే మనం తుని తెలుగు అఖండ యాత్రలో పిఠాపురంలో ఉన్నామండి. పిఠాపురంలో 10వ శక్తిపీఠమైన పురోహితిక అమ్మవారి టెంపుల్ కాడ అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే లైన్గా 18 శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం మెన్షన్ చేసి ఉన్నాయండి. అలాగే మధ్యలో పురోహితిక శక్తిపీఠం, ఇది 10వ శక్తిపీఠం అండి. టెంపుల్ అయితే ఒక నార్మల్గానే ఒక ఇంట్లో ఉన్నట్టు ఉంది. ఎవరన్నా కంపల్సరీ పిఠాపురం వచ్చిన వాళ్ళు ఉంటే ఈ 10వ శక్తిపీఠమైన పురోహితిక అమ్మవారిని కంపల్సరీ దర్శనం చేసుకుంటారని ఇక్కడికి వచ్చి కోరుకుంటున్నాను. మధ్యనండి పిఠాపురంలో కుకుటేశ్వర స్వామి ఎంట్రన్స్ ఆర్చ్, అలాగే ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే మనకు శక్తిపీఠం ఉంటుంది, పురోహితిక మాత శక్తిపీఠం. ఇది వచ్చేసి హైవే అండి, ఇటు కాకినాడ వెళ్ళిపోవచ్చు. ఇటు చూసుకుంటే కత్తిపూడి నుంచి ఇది కాకినాడ హైవే అండి. కాకినాడ మీదుగా యానం కూడా వెళ్ళిపోవచ్చు. ఇలాగా మనం స్ట్రేట్ వెళ్ళిపోతే ఖమ్మం ఎదురుకుంటా సామర్లకోట అయితే వెళ్ళిపోవచ్చు. మేమైతే ఇప్పుడు సామర్లకోట వెళ్తున్నామండి. సోమేశ్వర టెంపుల్ ఉందండి, అది చాలా ప్రసిద్ధిగాంచింది. ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళి మీకు ఎలాగ వెళ్ళాలన్నది కూడా చూపిస్తా, ఆ టెంపుల్ విశిష్టత కూడా తెలియజేస్తా. మొత్తానికైతే సామర్లకోట అయితే ఎంటర్ అయ్యామండి. ఈ సామర్లకోట నుంచి ఇప్పుడు భీమశంకర టెంపుల్ అయితే వెళ్తున్నాం. ఇది మొత్తం సామర్లకోటే. పిఠాపురం నుంచి కరెక్ట్గా ఒక 13-14 కిలోమీటర్లు అయితే ఉంటుందండి సామర్లకోట. ఇదేనండి సామర్లకోట మెయిన్ జంక్షన్. ఇది వచ్చేసి బస్ స్టాండ్, దానికి ఆపోజిట్లోనే సామర్లకోట రైల్వే స్టేషన్ అయితే ఉంటుందండి. ఇది ఒక జంక్షన్ అండి. ఈ సామర్లకోట నుంచి ఈ రైల్వే స్టేషన్ నుంచి మనం కాకినాడ కూడా వెళ్ళొచ్చు. కాకినాడ టర్నింగ్ ఇక్కడ ఉంటుంది. ఇలా ముందుకు వెళ్ళిపోతే మనం రాజమండ్రి వెళ్ళిపోవచ్చు, కాకినాడ రాజమండ్రి. ఈ ఫ్లైఓవర్ చూసుకుంటే రైట్ సైడ్కి వెళ్ళిపోతే NS16కి వెళ్ళిపోతామండి. రాజానగరం డైరెక్ట్ రాజానగరం నుంచి రాజమండ్రికి వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్కి వెళ్తే మనం రాజమండ్రి వెళ్ళొచ్చు, అలాగే కాకినాడ వెళ్ళొచ్చు. ఎక్కువ శాతం రాజమండ్రి బస్సులు అయితే ఈ రూట్ నుంచి ఎక్కువ వెళ్తాయండి. ఇప్పుడు ఆ లారీ వెళ్ళిన లెఫ్ట్ సైడ్కి వెళ్తే కాకినాడ వెళ్ళిపోతాం. రైట్ సైడ్కి వచ్చేసి మనం రాజమండ్రి అయితే వెళ్ళిపోతామండి. మన భీమాశంకర్ టెంపుల్ కూడా ఈ కాకినాడకి వెళ్ళే రూట్లో ఎంట్రన్స్లోనే భీమాశంకర్ టెంపుల్ అయితే ఉంటుందండి. రైల్వే స్టేషన్ లుక్ చూసుకుంటే ఇలాగ ఉంటుందండి. ఇది వచ్చేసి మొత్తం 3 ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఫస్ట్ ప్లాట్ఫామ్, సెకండ్, థర్డ్, ఇవన్నీ వచ్చేసి పూర్తి పనులు అయితే ఉంటాయి. మ్యాక్సిమం సూపర్ ఫాస్ట్లు అన్నీ ఆగుతాయండి. సామర్లకోట జంక్షన్ కదా, సూపర్ ఫాస్ట్లు అన్నీ ఆగుతాయి. ఏ ట్రైన్ వచ్చినా మినిమం 5 నిమిషాలు అయితే ఆగుతుందండి. చూసుకుంటే ఆదియోగి చిన్న స్టాచ్యూ కూడా ఉందండి. అలాగే మీకు బ్యాక్ సైడ్ కనిపించేదే రైల్వే స్టేషను. ఈ గోదావరి నుంచి ఇటు సైడ్కి వస్తేనే మనకి శ్రీ చాళుక్య కుమారరామస్వామి భీమేశ్వర స్వామి వారి ఆలయం అండి. ఇది చాలా చరిత్రకాంచిన దేవాలయం అండి. చోళులు అయితే ఈ టెంపుల్ని నిర్మించడం జరిగింది. అలాగే టెంపుల్ కూడా మనం లోపలికి వెళ్ళి చూద్దాం.
ఈ సామలకోట టెంపుల్కి వచ్చినప్పుడు ఇక్కడ డార్మెంటరీ కూడా ఉందండి. అంటే విశ్రాంతి తీసుకోవచ్చు. మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విశ్రాంతి తీసుకున్నట్టుకు సదుపాయం ఏర్పాటు చేయబడిందంటండి. మరి అది అమౌంట్ ఏమైనా ఉంటుందో తెలియదు. 150 మీటర్లు అంటే అండి మనకి టెంపుల్ ఇటు ఉంటుంది. మీకు చూసుకుంటే ఈ వ్యూ పాయింట్లో టెంపుల్కి ఎంట్రన్స్కి వెళ్ళక ముందు ఈ రోడ్డు అయితే 150 మీటర్లు వెళ్ళాలండి. ఇక్కడ ఈ టెంపుల్కి అయితే కోనేరు కూడా ఉందండి. అలాగే ఈ చోళులు కానీ పాండ్య రాజులు కానీ వాళ్ళు నిర్మించిన టెంపుల్స్కి తప్పకుండా ఈ కోనేరు నిర్మించడం జరుగుతుందండి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఈ కోనేరు. అలాగే సముద్రాల పక్కనే ఈ చోళులు పాండ్యులు రాజ్యాలు అయితే ఉంటాయండి. ఎందుకంటే జల సంపద ఎక్కువ ఉండడం వల్ల చూసుకుంటే కొలను ఇంత పెద్దగా ఉంది. చూసుకుంటే వరుణలింగం అండి. ఇక్కడ మనకి కోనేరులో నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎన్ను బిందులో మరి ఇక్కడ వచ్చి అభిషేకం చేస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు సంతానం లభిస్తుందని, పెళ్లి జరిగిన వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు జరుగుతాయని ఇక్కడ గట్టిగా నమ్ముతారండి. వచ్చేసి ఓంకార గంట నాదం అంటే అండి ఒకసారి ఓం అని సౌండ్ విన్నారు కదండి. ఓం శబ్దం అయితే వినిపిస్తుంది మనకి. అలాగే ఇప్పుడు ఈ టెంపుల్ చూసుకుంటే మొత్తం 2 అంతస్తులండి. ఇక్కడ లోపల ఉన్న శివాలయం వచ్చేసి 2 అంతస్తుల్లో సన్నంగా పొడుగుగా అయితే ఉంటారు. ఈ శివుడు ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఇంచు పెరుగుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. ఈ శివుడికి అలా పెరగకుండా మేకలు పెట్టి ఏదో అంటారు అవి వేయడం అయితే జరిగింది. ఈ శివయ్యని దర్శనం చేసుకోవాలంటే ముందుగా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత కింద ఫ్లోర్కి వచ్చి దర్శనం చేసుకోవాలండి. ఎందుకంటే 2 ఫ్లోర్లలో ఉంటారు కాబట్టి. అలాగే ఈ ఆర్కిటెక్చర్ చూసుకుంటే ఈ సోలులు నిర్మించింది కాబట్టి ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది. అది చాలా అద్భుతం ఈ టెంపుల్లోని. ఇంకా దర్శనానికి అయితే లోపలికి వెళ్తాను. తర్వాత ఈ చరిత్ర గురించి అయితే మాట్లాడుకుందాం. 4 ద్వారాలు ఉంటాయండి. ఇది వచ్చేసి దక్షిణ ద్వారం. మనం ఇందాక డార్మెంటరీ చెప్పింది వచ్చేసి అది పడమట్ట ద్వారం. ఈ స్వామికి శ్రీ చోళ కుమార భీమేశ్వర స్వామివారి ఆలయం అని పేరు అయితే వచ్చిందండి. సుబ్రహ్మణ్య స్వామి అలాగే చోళులు కలిపి ఈ ఈశ్వరుని పిలవడం జరుగుతుంది. మరి ఇంక ఇదేనండి ఈ గుడి చరిత్ర. ఇక్కడ నుంచి మనం నాకు సైకిల్ ఇచ్చిన అతను హెల్మెట్ గట్రా తీసుకొని వస్తా అన్నాడు ట్రైన్లో. దాన్ని కలెక్ట్ చేసుకొని మనం తిరిగి కాకినాడ అయితే వెళ్తాం. మొత్తానికి అయితే మార్నింగ్ ఉప్పాటి నుంచి స్టార్ట్ అయ్యి పిఠాపురంలో ఎక్స్ప్లోర్ చేసుకొని కాకినాడకి అయితే చేసుకున్నామంటే కాకినాడలో రేపు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. నైట్ అయిపోయింది కాబట్టి ఈ కాకినాడ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ కాకినాడలో కానీ ఏదన్నా ప్రసిద్ధిగాంచింది కానీ ఫేమస్ ప్లేస్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఈ రోజు నైట్ కూడా మనకి ఏ ఇబ్బంది లేదండి స్టేయింగ్కి. మనోడు వచ్చేసి కాశీ పాదయాత్ర చేశాడు. సన్ రైజ్ స్వామి నాకు ఎప్పటి నుంచో పరిచయం ఫ్రెండ్ కూడా. ఇతను అయితే ఈరోజు స్టేయింగ్ అయితే ఇచ్చాడండి. రేపు మనతో పాటు ఈ ఎక్స్ప్లోరింగ్ కూడా సపోర్ట్గా ఉంటాడు. ఇతనికి మ్యాక్సిమం ఈ చుట్టుపక్కల అన్నీ తెలుసు, అవన్నీ చూపిస్తా అంటున్నాడు. మీరు కూడా కామెంట్ చేయండి మీకు తెలిసిన ప్లేసు కాకినాడ చుట్టుపక్కల గ్రామాల్లో. ఇంకా మరి అందరికీ బాయ్ బాయ్, గుడ్ నైట్.